హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శివ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం కొద్ది రోజుల క్రితం ఒక వీడియో పెట్టాం. ఏదైతే శాంసంగ్ గెలాక్సీ A80 ఉందో ఇదైతే మీకు కేవలం సేల్లో 22,000కి వస్తుందని అయితే ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో పెట్టినప్పుడు అయితే చాలామంది అయితే దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫ్రంట్కి వస్తారు కెమెరా సరిగా రాదు, ఏదో చాలా కామెంట్స్ చేశారు, బ్యాటరీ రాదని అవన్నీ అయితే. సో మన సబ్స్క్రైబర్ అయితే అపోహలన్నీ అధిగమిస్తూ తనైతే మొబైల్ కొన్నాడు. 22,000 దగ్గర కొనడం జరిగింది. 22,000 దగ్గర కొన్న ఈ మొబైల్ ఎలా ఉంది, ఏంటి, అసలు కొనొచ్చా లేదా, అండ్ అసలు ఓవర్ ఎలా ఉంది, కెమెరా ఎలా ఉంది, ఇవన్నీ అయితే మన వీడియోలో తీక్షణంగా అయితే పరిశీలిద్దాం. సో ఇది ఒక అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ కెమెరా శాంపిల్స్ లాగా అయితే చూడండి. సో చాలామంది అయితే వెయిట్ చేస్తున్న మొబైల్ అనమాట ఇది. అసలు ఇది ఎలా ఉంది ఏంటంటే ఎవరైతే దీని గురించి అయితే క్లియర్గా చెప్పలేదు. 22,000 దగ్గర దీన్ని కొనొచ్చా అంటే చాలామంది యూట్యూబర్స్ కూడా కొంచెం దాంట్లో అవి ప్రాబ్లం అని చెప్పారు. భయ్యా 40,000 దగ్గర 46,000 దగ్గర రిలీజ్ చేసిన మొబైల్లో ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి, కానీ అదే మొబైల్ ఆఫ్ రేట్కి వస్తే మీకు అసలు ప్రాబ్లమే ఉండదు. చిన్న ప్రాబ్లమ్స్ ప్రతి దాంట్లో ఉంటాయి, మనం కొన్నిటిని అధిగమించాలి, వాటికి మనం అలవాటైనా పడాలి. సో లేదంటే వాటిని అధిగమించాలన్నమాట. అంతేగాని ప్రాబ్లమ్స్ అనేది ఈ ప్రతి ఫోన్లో ప్రతి దాంట్లో ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది. సో 46,000 ఫోన్ 22,000కి వస్తుంటే ప్రాబ్లమ్స్ కాదు, పాజిటివ్స్ చూడండి. సో మరి ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియోలోకి ముందు ఎవరికైనా సిరామిక్ మ్యాట్స్ కావాలంటే వాట్సాప్ లింక్ అయితే కింద ఉంటుంది, అలాగే దాని కింద వీడియో లింక్ ఉంటుంది. వీడియో చూసి మీకు నచ్చితే వాట్సాప్ ద్వారా ఆర్డర్ అయితే చేసుకోండి. అలాగే మొట్టమొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే మరిన్ని మీ ముందుకు అయితే తీసుకురావడానికి నాకైతే సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. మరి ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. ఫ్రెండ్స్, ఇదే మనకి శాంసంగ్ గెలాక్సీ A80. నేను చెప్పాను కదా, దీని మీద ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేశాను. మనకి జస్ట్ ఒక 22,000కి ఒక బెస్ట్ మొబైల్ అని. సో ఆ వీడియోకి అయితే ఒక మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది మనకి, మీరు ఇక్కడైతే చూడొచ్చు అనమాట. సో ఈరోజు మనం దీన్ని అన్బాక్సింగ్ చేసి కొన్ని కెమెరా శాంపిల్స్ని అయితే మీకైతే ఇస్తాను అనమాట. సో ఇది మనకి పాపప్ మెకానిజంతో అయితే వస్తుంది. సో ఫ్రంట్ బ్యాక్ రొటేటింగ్ కెమెరాస్ అయితే వస్తాయన్నమాట. అండ్ ఇది మనకి బ్లాక్ కలర్లో వచ్చింది. సో ఇక్కడ మీకైతే కొన్ని స్పెక్స్ అయితే కనిపిస్తాయి. సో మీకు దగ్గరగా తీసుకొస్తున్నాను, స్పెక్స్ అయితే చూడండి. సో మీకైతే ఇక్కడ కొన్ని స్పెక్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట. సో న్యూ ఇన్ఫినిటీ డిస్ప్లే, రొటేటింగ్ కెమెరా, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్, 730G ఆక్టా కోర్, 4T LTE, 6.7 ఫుల్ HD LED డిస్ప్లే. సో ఇవే మీకు 8GB ర్యామ్ అండ్ 128GB రామ్ అన్నమాట. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ టాప్లో చూసినట్లయితే దీంట్లో ఒక కేసు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదేనమాట కేసు. సో ఇక్కడ సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది, అండ్ ఇక్కడ మనకి సమ్ పేపర్ వర్క్ అయితే ఉంది, అండ్ ఇక్కడైతే మనకైతే కేసు అయితే ఇచ్చారనమాట. సో మనకి కేసు అయితే ఇలా ఉంటుంది. సో మీరు చూసినట్లయితే కేసు అయితే ఇలా ఉందన్నమాట. అండ్ మీకు మొబైల్ ఉంది, ఆ తర్వాత అయితే ఛార్జర్ ఉంది. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఉన్న హైలైట్ ఏంటంటే టైప్ సి టు టైప్ సి అయితే వస్తుందన్నమాట. ఇది మీకు మైక్రో USB టు టైప్ సి అయితే కాదు. సో ఇక్కడ మీరు చూస్తే మీకు ఇది టైప్ సి టు టైప్ సి అయితే వస్తుందన్నమాట. ఇది మనకి 25 వాట్ అయితే అవుట్పుట్ అయితే వస్తుంది. 9 volts 2.77 25 వాట్ అయితే వస్తుంది. ఇక్కడ మీకైతే అవుట్పుట్ రేటింగ్ అయితే చూడండి, ఇక్కడైతే మీకు కనిపిస్తుందా. సో ఇక్కడ మీరు చూసి ఇది మీకు టైప్ సి టు టైప్ సి కేబుల్ అయితే వస్తుంది. సో ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. ఇది ఎందుకు ఇస్తారంటే ఇది ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ. ఛార్జింగ్ అయితే ఇంకా స్పీడ్గా అయితే అవుతుందన్నమాట. అండ్ ఇది పక్కన పెడితే ఇంకొక చిన్న బాక్స్ ఉంది. ఈ బాక్స్లో అయితే మీకు ఒక ప్రీమియం ఇయర్ ఫోన్స్ అయితే రావడం జరుగుతుంది, శాంసంగ్వి. ఫ్రెండ్స్, ఇది శాంసంగ్ టైప్ సి ఇయర్ ఫోన్స్ అనమాట. సో ఇవి కూడా మీకు కొంచెం ప్రీమియంగా అయితే ఉంటాయి. సో ఇక్కడ మీకు చూస్తే ఒక శాంసంగ్ టైప్ సి ఇయర్ ఫోన్స్ అయితే రావడం అయితే జరిగింది. ఇది ఫ్రెండ్స్ టోటల్గా. సో మనం ఒకసారి కేస్ అయితే వేసి చూద్దాం. సో కేస్ వేసి చూస్తే మొబైల్ అయితే ఎలా ఉన్నది చూద్దాం. సో టోటల్గా కేస్ వేస్తే మొబైల్ అయితే ఇలా ఉందన్నమాట. సో మనకి ఇక్కడ మొబైల్ ఓవర్వ్యూ అయితే చూద్దాం. మొబైల్ ఓవర్వ్యూ చూస్తే ఇక్కడ ఇలా కేస్ అయితే ఇలా ఫిట్ అయిందనమాట. సో ఫ్రెండ్స్, దీన్ని ఫస్ట్ బూట్ చేద్దాం. అలాగే దీంట్లో మనకి కొన్ని కెమెరా శాంపిల్స్ కూడా నేనైతే మీకైతే ఇస్తాను అనమాట. ఇక్కడ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ వచ్చింది. ఇక్కడ మనకి శాంసంగ్ గెలాక్సీ A80 సెక్యూర్డ్ బై నాక్స్ అని వచ్చింది, అండ్ పవర్డ్ బై ఆండ్రాయిడ్ అయితే వచ్చిందనమాట. సో దీన్ని మనం క్విక్గా సెటప్ చేసి హోమ్ పేజ్లో అయితే కలుద్దాం. సో ఫ్రెండ్స్, క్విక్గా సెటప్స్ అయితే హోమ్ స్క్రీన్ అయితే ఇలా కనిపిస్తుంది. మీకు ఇక్కడ హోమ్ స్క్రీన్ అయితే చూడొచ్చు. మీకైతే నార్మల్ శాంసంగ్ టిపికల్ UI 1 UI అయితే వస్తుంది. సో ఇది మనకి
సో ఇక్కడ మీరు ఎవ్రీథింగ్ అబ్జర్వ్ చేయొచ్చు. మనకైతే ఇక్కడ కొన్ని యాప్స్ అయితే ఫేస్బుక్ ఇవైతే కొన్ని అయితే ప్రీ ఇన్స్టాల్డ్ ఇచ్చారు, అంతకుమించి అయితే ఇంకేం లేదు. సో మనకైతే కొన్ని మెసేజెస్ అయితే వస్తున్నాయి. సో దీంట్లో నేను మీకు కొన్ని కెమెరా శాంపిల్స్ అయితే తీస్తాను. సో ఆ కెమెరా శాంపిల్స్ అయితే మీకైతే దీంతో యాడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి అయితే వీడియోని చూడండి లాస్ట్ వరకు మిస్ కాకుండా. ఫ్రెండ్స్, శాంసంగ్ డిస్ప్లేస్ అయితే ఆల్వేస్ సూపర్గా ఉంటాయి అనమాట. శాంసంగ్ డిస్ప్లేస్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. వీడియో ఇది సూపర్ AMOLED డిస్ప్లే, వీడియో అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. డిస్ప్లే అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో మనం ఈ ఫోన్ డిస్ప్లే కోసం అయినా సరే ఖచ్చితంగా తీసుకోవచ్చు, అంత బాగుంది డిస్ప్లే. నేను ఇంకా అమెజాన్ ప్రైమ్ అయితే ఇంకా వేయలేదు, కానీ అమెజాన్ ప్రైమ్ ప్రకారం జస్ట్ యూట్యూబ్లోనే చాలా మంచి క్లారిటీ అవుట్పుట్ వీడియోస్ అయితే మనకి చూస్తుంది. సో మూవీస్ చూడాలన్నా సరే, గేమ్స్ ఆడాలన్నా సరే పర్ఫెక్ట్ డిస్ప్లే అయితే ఇదైతే మనం చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, మనలో చాలామంది ఇట్లా ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే స్లోగా ఉంటుంది అంటున్నారు. ఫ్రెండ్స్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే స్లో కాదు, మన ఫింగర్ ప్రింట్ సెట్ చేసే విధానంలో ఉంటుందన్నమాట. చూసారుగా, జస్ట్ ఫింగర్ పెట్టంగానే నాకైతే ఎలా అన్లాక్ అవుతుందో. సో మీకైతే ఫింగర్ పెట్టే విధానాన్ని బట్టి జస్ట్ అలా పెట్టానా అన్లాక్ అయిపోయింది కదా. సో మనం దాన్ని సెట్ చేసే విధానంలో ఉంటుంది. ఇక్కడ ఎక్కువ మంది మోస్ట్ ఆఫ్ ద నెగిటివ్ రివ్యూస్ కూడా అంటే ఫింగర్ ప్రింట్ సరిగా వర్క్ చేయదని ఇచ్చారు. సో ఇది ఫింగర్ ప్రింట్స్ చాలా కష్టం ఫ్రెండ్స్ దీన్ని సెట్ చేయడం. సో ఇట్ విల్ టేక్ 5 minutes, మోర్ దెన్ 5 minutes అనమాట. ఎందుకంటే ఇది పర్ఫెక్ట్గా మీరు ఈ ఫింగర్ని ప్లేస్ చేసే విధానాన్ని బట్టి ఇదైతే వర్క్ అవుతుంది అనమాట. సో ఫింగర్ ప్రింట్స్ అయితే మీరు కొంచెం జాగ్రత్తగా సెట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, జస్ట్ నేను ఫింగర్స్ అలా ప్లేస్ చేస్తాను, జస్ట్ అన్లాక్ అయిపోయింది అనమాట. సో మన ఫింగర్ని సెట్ చేసే విధానాన్ని బట్టి సామ్సంగ్ ఫింగర్ ప్రింట్ అయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్స్ అయితే పనిచేసే విధానం అయితే ఉంటుందన్నమాట. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ A80 ఫ్రంట్ కెమెరా అనమాట. ఇది మనకి ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాక్ కెమెరా రెండు కూడా 4K 30 frames వరకు రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ మీకు స్టెబిలైజేషన్ కనిపిస్తుంది కదా. సో కొంతమంది అయితే దీంట్లో 4K రికార్డ్ చేయలేరు, ఫ్రంట్ క్యామ్కి అయితే స్టాప్ అయిపోతుందని కొంతమంది రాంగ్ అయితే చెప్పారనమాట. సో దీంట్లో మీకు 2 విధాలుగా కూడా మీరైతే రికార్డ్ అయితే చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, మనకి 4Kలో ఎంత మంచి క్వాలిటీ వస్తుందో. సో మీరైతే ఇక్కడ నుంచి క్యామ్ని అయితే జడ్జ్ చేయండి అనమాట. సో స్టెబిలైజేషన్ అయితే కొంచెం ఉండదు 4K 30 ఫ్రేమ్స్లో. అండ్ ఇదే నేను 1080p 60 ఫ్రేమ్స్ కూడా చూపిస్తాను. సో అక్కడ మీరు చూడండి. సో 4Kలో మనకి కొంచెం జూమ్ ఇన్ కూడా వచ్చినట్టు అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇది మనకి 4K 30 ఫ్రేమ్స్లో అయితే వీడియో క్లారిటీ, ఇంటర్నల్ మైక్ నుంచి అయితే వాయిస్ అయితే వస్తుందన్నమాట. ఫ్రెండ్స్, మనకి ఈ శాంపుల్ వచ్చేసి ఇది ఫ్రంట్ అంటే బ్యాక్ ఫ్రంట్ ఒకే క్యామ్ కాబట్టి నేను 60 ఫ్రేమ్స్లో అయితే రికార్డ్ చేస్తున్నాను. చెప్పాను కదా, మనకి ఫ్రంట్ బ్యాక్ కెమెరాతో ఏదైతే వీడియో రికార్డ్ చేస్తుందో ఫ్రంట్ కెమెరాతో కూడా అదే రికార్డ్ చేయొచ్చు అనమాట. సో మనకి ఎటువంటి డిఫరెన్స్ అయితే రావట్లేదు. సో ఇక్కడ చూడండి, 60 ఫ్రేమ్స్లో స్టెబిలైజేషన్ ఎలా ఉందో 60 ఫ్రేమ్స్లో. సో నేను ఇంతకుముందు చెప్పాను వ్లాగింగ్ చేసే వాళ్ళకి చాలా మంచి కెమెరా అని. సో ఎందుకు చెప్పాను ఇప్పుడు ఈ వీడియోతో చాలామందికి అర్థమై ఉంటుంది. సో కొందరు మిస్లీడ్ చేశారనమాట. ఇది మీరు ఫ్రంట్కి వచ్చేసరికి కెమెరా డిఫరెన్స్ వస్తుందని. ఎటువంటి డిఫరెన్సెస్ లేదు, నేను ఎటువంటి అప్డేట్ చేయకుండా నాకైతే రెండు కూడా నాకు 4Kలో ఫ్రంట్ బ్యాక్ అయితే వస్తుందన్నమాట. సో ఇది మనకి 60 ఫ్రేమ్స్లో రికార్డ్ అవుతుంది ఫ్రంట్ 1080p. అండ్ మనకి ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచే వస్తుంది. ఎట్లా ఉందో జడ్జ్ చేయండి. సో అయితే 5 ఇప్పుడైతే రికార్డ్ చేస్తున్న వీడియో. సో మనకి f2.0 అపరేచర్ అయితే రావడం జరుగుతుంది. సో కెమెరా అయితే మెయిన్ కెమెరా. ఫ్రెండ్స్, నేను ఇది బ్యాక్ కెమెరా అయితే 4Kలో రికార్డ్ చేయడం జరుగుతుంది. బ్యాక్ వచ్చేసి మనకి 4K 30 ఫ్రేమ్స్లో రికార్డ్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఫ్రంట్ బ్యాక్ ఒకటే, కాకపోతే ఏంటంటే ఇది నేను మీకు ఇక్కడ ఏదైతే ట్రీస్ ఉన్నాయో వాటి మీద అయితే అప్లై చేస్తున్నాను. ఇది కలర్ ఏమంటే కలర్ అయితే ఎలా వస్తుందో చూడండి, కలర్స్ అయితే. సో నాకైతే చాలా అంటే చాలా న్యాచురల్గా కలర్స్ అయితే తీసుకుంటాను అనమాట. సో సూపర్గా ఉంది కలర్స్. ఇక్కడ ఏదైతే ఉందో ఫ్లవర్ ఆల్మోస్ట్ అదే మీకు చూస్తుంది. మీకు తెలిసిందే కదా శాంసంగ్ కెమెరాస్ పనితనం చాలా బాగుంటుంది. సో సూపర్గా ఉంటుందన్నమాట. సో ఇది 4K వితౌట్ స్టెబిలైజేషన్. అండ్ ఇప్పుడు 1080p చూద్దాం రండి.
ఫ్రెండ్స్ మనకి 1080 60 ఫ్రేమ్స్లో రికార్డ్ చేస్తున్నాను అనమాట. సో మనకి ఇక్కడైతే స్టెబిలైజేషన్ అయితే వస్తుంది. అండ్ స్టెబిలైజేషన్ 4Kలో కూడా నాకైతే పెద్దగా ఫ్లా అయితే ఏం కనిపించలేదు. 4Kలో కూడా చాలా బాగానే ఉంది స్టెబిలైజేషన్. అండ్ ఇక్కడ మీరు కలర్స్ చూడొచ్చు, అండ్ వీడియో ఎంత స్టేబుల్గా ఉందో చూడొచ్చు. వ్లాగ్స్ చేసే వాళ్ళు అయితే మళ్ళీ ఈ మొబైల్ కానీ మీకు 20,000 దొరికితే ఖచ్చితంగా తీసుకోండి. కెమెరా అయితే చాలా అద్భుతంగా ఉంది. సో ఇక్కడ చూడండి, కలర్స్ అయితే 100% మనకి న్యాచురల్గా కనిపిస్తున్నాయి అనమాట. సో ఈ ఫ్లవర్ చూడండి, సో చాలా అద్భుతంగా ఉంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఈ కెమెరా. శాంసంగ్ కెమెరాస్ ఎప్పుడు కూడా చెప్పాను కదా, చాలా న్యాచురల్గా అయితే ఉంటాయన్నమాట. సో ఇది 1080 60 ఫ్రేమ్స్ అయితే